కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరీ సోదరులారా, మనము యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది 7వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి బైబిల్ గ్రంథం నుంచి యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే విషయాలు మేము నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని ఈ విషయాలు నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపడే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన ఈ 7వ ఎపిసోడ్లో బైబిల్ గ్రంథం ముందుగానే అలెగ్జాండర్ గారి గురించి చెప్పిన విషయాలు మనం నేర్చుకుని దాని ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. కారణం, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఏ ప్రవచనమైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అదే రీతిగా ఈ రెండవ రాకడకు ముందు కూడా అనేకమైన యుద్ధాలు అనేక దేశాల్లో జరుగుతున్నవి. ఇంకా ఘోరమైన పరిస్థితి కూడా వస్తుందని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో అలెగ్జాండర్ ద గ్రేట్ అంటున్నాం. ఆ చక్రవర్తి గురించి చెప్పిన విషయాలు కూడా మనం గమనించి అవి ఎలాగా నెరవేరాయో ఆ విషయాలు తెలుసుకోబోతున్నాం. దేవుడు ఈ విశ్వమంతటిని కూడా పరిపాలిస్తున్నారు. సమస్తాన్ని సృష్టించారు. సమస్తాన్ని కూడా ఆయనే పాలన చేస్తున్నారు. దేవునికి సమస్తము తెలుసు. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు సమస్తము ఆయనకే తెలుసు. కారణం, అవన్నీ కూడా ఆయనే కంట్రోల్ చేస్తున్నారు. ఆయన ఆధీనంలోనే ఉన్నవి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే ప్రభు అంటున్నారు, ఆది నుండి కూడా నేనే జరగబోచున్న విషయాలు ముందుగానే నేను బయలుపరుస్తున్నానన్నారు. ఖచ్చితంగా అదే చేశారు. ఈ యొక్క అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క విషయాలు కూడా ముందుగానే తెలియచేశారు. ఎంత ముందు? ఆయన పుట్టకముందే, కనీసం 200 సంవత్సరాలకు ముందే అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి వివరాలు అందించారు. ఈ వివరాలు మనకి దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 3-4 వచనాల్లో, అదే రీతిగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5, 6, 7 వచనాలు, అదే రీతిగా దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 7, 8 వచనాల్లో అనేకమైన విషయాలు యొక్క అలెగ్జాండర్ చక్రవర్తి గారి గురించి చెప్పబడ్డవి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఆయన గురించి 200 సంవత్సరాలకు ముందే చెప్పేశారు. ఎవరు చెప్పగలరు? రేపు ఏం జరగబోతుందో మానవులుగా మనకు తెలియదు. కానీ దేవునికి 200 సంవత్సరాలైనా, 2000 సంవత్సరాలైనా, అయితే ఎన్ని వేల సంవత్సరాలైనా ఆయనకు సమస్తం కూడా తెలియను. ఆయనే చెప్పగలరు. కనుక బైబిల్ గ్రంథంలో ఈ విషయాలన్నీ ఉన్నవి కనుక బైబిల్ గ్రంథం ఎంతో మనకి దీవెనకరమైనది. కనుక దానిని మనము అనుదినం కూడా చదివినట్లయితే దాని ద్వారా మనకి ఎంతో ఆధ్యాత్మిక, శారీరక దీవెనలు వస్తాయి. ఆ దినాల్లో అలెగ్జాండర్ ద గ్రేట్ గారు ఆయన ఎంతో చక్కని గుర్రాన్ని అధిరోహించి అనేకమైన విజయాలు అందుకున్నారు. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పబడినవి. ఆయన యొక్క జన్మ గురించి, ఆయన యొక్క రాజ్యం గురించి, ఆయన యొక్క మరణం గురించి క్లుప్తంగా చెప్పబడ్డది. అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి గారి పేరు ఫిలిప్ II. ఆయన కూడా రాజే. ఆయన గ్రీసు దేశంలో రాజు. తల్లి పేరు ఒలింపియా. ఈ యొక్క అలెగ్జాండర్ ద గ్రేట్, ఈ అలెగ్జాండర్ చక్రవర్తి గారు జూలై 3వ తారీఖున క్రీస్తు పూర్వం 356వ సంవత్సరంలో జన్మించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. ఈయన మనకి పెల్లా అనే ఆ యొక్క నగరంలో జన్మించారు. ఇది గ్రీస్ దేశంలో ఈనాటికి కూడా ఉన్నది. ఈ యొక్క పెల్లా అనేది ఆనాటి మాసిడోనియా అంటున్నాం, దానికి రాజధాని అన్నమాట. ఈ యొక్క అలెగ్జాండర్ చక్రవర్తి గారు ఆయన చిన్నతనంలో
ఆయన యొక్క చదువులన్నీ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందిన గ్రీకు తత్వవేత్త, గ్రీక్ ఫిలాసఫరు అరిస్టాటిల్ గారి దగ్గర చదువుకున్నారు. తండ్రి రాజు కనుక అంత పలుకుబడి గల విద్యావేత్త, తత్వవేత్త, ఆయన దగ్గర చదువు చెప్పించారు. అలెగ్జాండర్ చక్రవర్తి, ఆయన చక్రవర్తి కాకముందు ఆయనకి 20వ సంవత్సరంలో ఆయన యొక్క తండ్రిని ఆయన యొక్క విరోధులు హత్య చేసేశారు. ఈ విషయం క్రీస్తుపూర్వం 336 సంవత్సరంలో జరిగినట్లుగా చరిత్ర చెప్తుంది. ఎప్పుడైతే తండ్రి హత్య గావించబడ్డాడో వెంటనే అలెగ్జాండరు ఆయన పాలన పగ్గాలు చేతబట్టి ఆయన సింహాసనం మీద కూర్చుని పాలన ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన యొక్క చరిత్రయాత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి అలెగ్జాండర్ కోరుకున్నది ఏమిటంటే లోకమంతటినీ కూడా జయించేయాలి నేను అన్నది ఆయన కోరిక. కనుక ఆయన మాసిడోనియాలో ఆ యొక్క గ్రీస్ దేశంలో ప్రారంభించి ఆయన యొక్క సైన్యం అంతటిని కూడా తీసుకుని అక్కడి నుంచి ప్రపంచం అంతటినీ, ఆ దినాల్లో ఉన్న ప్రాముఖ్యమైన దేశాలన్నింటినీ కూడా జయించేయాలని ఆయన జయత్రయాత్ర ప్రారంభించారు. ఈ విషయాలు మనకి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో శూరుడైన ఒక రాజు పుట్టును, ఆయన మహారాజ్యాన్ని స్థాపిస్తాడు అంటే చాలా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా పాలన చేస్తాడు అంటే ఇంకా ఆయనకి ఎదురు చెప్పేవారు ఎవ్వరు కూడా ఉండరు అని దానియేలు ప్రవక్త గారు 200 సంవత్సరాలకు ముందే, అలెగ్జాండర్ గారు జన్మించక ముందే 200 సంవత్సరాలకు ముందే, అనగా అప్పటికి ఆయన తండ్రి కూడా జన్మించలేదు, ఆయన తాత కూడా జన్మించలేదు, అంతకుముందే చెప్పేశారు. ఇది దానియేలు గారి యొక్క సొంత జ్ఞానం కాదు సుమా, కానీ ఇది దేవుడు ఆయనకు తెలియజేసిన వర్తమానాలు. అయితే ఈయన యొక్క జయత్రయాత్రలో అనేక మందిని ఆయన మట్టు పెట్టేశాడు. యువకుడు 20 సంవత్సరాలే, ఆయన యొక్క సైనికులందరూ కూడా యువకులే. సైన్యం అంటే 20 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల లోపు వయసు వారి అందరూ కూడా ఉడుకు రక్తం అంటాం మనం. వారు ఎంత ఉద్రేకంతో వెళ్ళారు. అప్పుడు వారికి ఒక కొరకరాని కొయ్యగా తారసమైన ఒక నగరం ఏమిటంటే తూరు పట్టణం. అది సముద్రం మధ్యలో ఉన్నది, దాన్ని ఎవ్వరూ జయించలేకపోయారు. ఆనాటి నెబుకద్నెజరు గారు, అనగా అప్పటికి ఒక 200 సంవత్సరాలకు ముందు నివసించిన బబులోను రాజు నెబుకద్నెజరు కూడా 13 సంవత్సరాలు తన సైన్యాన్ని అక్కడ పెట్టి ఈ యొక్క సముద్రం మధ్యలో ఉన్న ఆ యొక్క పట్టణం తూరు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కాను దానిలో ఎంతో బంగారం ఉన్నది, దాన్ని ఏదో రీతిగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ 13 సంవత్సరాలు దానిని స్వాధీనం చేసుకోలేక ఓటమితో తిరిగి వెళ్ళిపోయారు. క్రీస్తుపూర్వం 332వ సంవత్సరంలో ఈ యొక్క తూరు పట్టణాన్ని ఆయన ముట్టడించి ఇక ఏమీ కూడా వారికి ఆహారం కానీ మంచినీరు కానీ ఔషధాలు కానీ వెళ్లకుండా దాన్ని కట్టడి చేసి 7 నెలలు పట్టింది ఏకంగా ఆయనకి. 7 నెలల్లో వారందరినీ కూడా లొంగ తీసుకుని ఆ యొక్క సముద్రం మధ్యలో ఉన్న ఆ దీవి, దాన్ని లంక అంటున్నాం మనం, ఇంగ్లీష్లో ఐలాండ్ అంటారు, అక్కడికి ఒక వంతుని కట్టేసి ఏకంగా ఒక వారధిలా కట్టేసి వెళ్ళి 7,000 మందిని సంహరించేసినట్లుగా చరిత్ర చెప్తుంది. దానిలో ఉన్న వారి యొక్క ఆధీనంలో ఉన్న వెండి, బంగారం, వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు అన్నీ కూడా స్వాధీనం చేసేసుకున్నారు. ఆయన కళ నెరవేరిపోయింది. ఈ విషయం ముందుగానే యెహెజ్కేలు ప్రవక్త 26వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా 5 నుంచి 12 వరకు ఉన్న వాక్య భాగాన్ని చూడండి. ఈ యొక్క శత్రువులు వచ్చి ఈ యొక్క పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసేసి దాని యొక్క గోడలు విరగొట్టేసి దాని యొక్క చెక్కలన్నీ కూడా, దాని కర్రలన్నీ కూడా, అనగా వారి ఇళ్లకున్న తలుపులు, కిటికీలు ఇవన్నీ కూడా నీటిలో వేసేస్తారని, ఆ యొక్క పట్టణంలో ఉన్న ఇసుక కూడా, మట్టి కూడా లేకుండా దాన్ని ఊర్చేసి సముద్రంలో వేసేస్తారని ఇక్కడ ప్రవచనం చెప్పబడ్డది. అలెగ్జాండర్ గారు చేసింది అదే. ఈ యొక్క భూభాగం మీద ఉన్న ఆ నగరం, అనగా 2 నగరాలు ఉండేవి, 2 పట్టణాల పేరు కూడా అదే పేరు, తూరు పట్టణం. ఒకటేమో సముద్రం లోన ఉండేది, ఒకటేమో బయట ఉండేది. ఆ బయట ఉన్న పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసేసి ఆయన ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్త గారు చెప్పిన రీతిగానే పూర్తిగా సర్వనాశనం చేసేసి దాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి తూరు పట్టణం నుంచి అలెగ్జాండర్ గారు ఆయన యొక్క సైనికులు
యెరూషలేముకు వచ్చారు. అయితే యెరూషలేముకు వచ్చినప్పుడు చాలా అద్భుతం జరిగింది. ఆయన కోపంతో వచ్చారని చరిత్ర చెప్తుంది. కారణం యూదులు ఎవరు కూడా ఆయనకు వచ్చి సహకరించి ఆయనకి ఏ విధమైన సహకారం అందించలేదు ఈ తూరు పట్టణాన్ని ఆయన ముట్టడించినప్పుడు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళేటప్పటికి అలెగ్జాండర్ గారికి తన యొక్క దేశంలో ఉన్నప్పుడు కల వచ్చింది. ఆ కలలో కనిపించిన తెల్లని వస్త్రాలతో ఉన్న ఈ యాజకులు ఆయనకు కనిపించేటప్పటికి ఆయన మనసంతా కూడా మారిపోయింది. వీరందరం కూడా నాశనం చేసేయాలని వచ్చారు యెరూషలేముకి. ఆయన మనసు మారిపోయింది. అక్కడికి వచ్చేటప్పటికి వీరందరినీ కూడా నేను కళ్ళలో చూశాను మా యొక్క దేశంలో, వీరి గురించి నాకు చెప్పండి అన్నాడు చరిత్రకారుల్ని, ఆయనతో ఉన్న ఆ యొక్క సైనికుల్ని. అప్పుడు యోధుల చరిత్రకారుడు జోసిఫస్ గారు చెప్పింది ఏంటంటే, ఆయన వచ్చి యెహోవా మందిరం దగ్గర మోకరించి నా కొరకు మీరు ప్రార్థించండి అని కోరినట్లుగా మనకు వివరాలు ఉన్నాయి చరిత్రలో. దాంతోపాటు యూదులు, ఈ యొక్క యూద మత నాయకులు ఆయనకు, అయ్యా మిమ్మల్ని గురించి మా మత గ్రంథంలో రాయబడ్డాది అనేటప్పటికి ఆయనకు ఆశ్చర్యమైపోయి ఏమిటా వివరాలు నాకు చెప్పండి, నాకు చూపించండి అనగానే యూద మత నాయకులు, యూద యాజకులు వారు దానియేలు గ్రంథాన్ని తెరిచి 8వ అధ్యాయాన్ని తెరిచి దానిలో ఉన్న వివరాలు, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఆ గ్రీకుల రాజ్యంలో మొదటి రాజు అని వ్రాయబడ్డది. అయితే ఈ వివరాలు మనం చూసినట్లయితే చరిత్రలో ఖచ్చితంగా ప్రియ సోదరి సోదరులారా, గ్రీకు దేశానికి చెందిన ప్రపంచ స్థాయి మొదటి రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ వివరాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడ్డాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గమనించాలా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో గమనించినట్లయితే దానిలో సాదృశ్యంగా చిరతపులి రూపంలో ఒక చిరతపులిని పోల్చారు అలెగ్జాండర్ గారికి. మనందరికీ తెలుసు, జంతువులన్నిటిలో, క్రూర జంతువులన్నిటిలో కూడా చాలా వేగంగా ఎంతో స్పీడ్గా పరిగెట్టే ఆ యొక్క జంతువు, ఆ మృగము చిరతపులి. దానియేలు గారికి సాదృశ్యంగా చిరతపులిలాగా దాని వీపు మీద పక్షిరాజు రెక్కల్లాగా, అనగా ఎగరటానికి రెక్కలు కూడా దానికి ఉన్నవి. అంటే అనగా చిరతపులి స్పీడ్గా పరిగెట్టడమే కాకుండా దానికి రెక్కలుంటే ఎగరటానికి బలమైన రెక్కలు, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది. దానికి 4 తలలు ఉన్నాయని చెప్పబడ్డది. ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినట్లయితే దానిలో అది పడమటి నుంచి వస్తుంది అని చెప్పబడ్డది. పడమటి నుంచి రావటం అంటే ఖచ్చితంగా అలెగ్జాండర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? పడమటి దేశాన్ని నుంచి వచ్చారు. మనం పాశ్చాత్య దేశాలు అంటాం మన భాషలో, వెస్టర్న్ కంట్రీస్ అనగా గ్రీక్ దేశం, అది యూరోప్లో ఉన్నది. చూడండి ఎంత చిన్న చిన్న వివరాలు కూడా అందించారో చూడండి. ఈ యొక్క చిరతపులిని అలెగ్జాండర్తో ఎలా పోల్చాలి అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. దానియేలు గ్రంథంలో మనకి 7వ అధ్యాయంలో గమనించినట్లయితే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 16, 17 వచనాల్లో, ముఖ్యంగా 17వ వచనంలో గమనించినట్లయితే గాబ్రియేలు దూత అన్నారు, దానియేలు నీవు చూచిన ఈ 4 మృగాలు కూడా 4 రాజులు, అనగా ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన వారు. మొట్టమొదటి వారు బబులోనీయులు, 2వ రాజ్యం మాదీ పారసీకుల రాజ్యం, 3వ రాజ్యం ప్రపంచం అంతటిని పరిపాలించింది గ్రీకు రాజ్యం, 4వ రాజ్యం రోమా రాజ్యం. కనుక 3వ మృగము చిరతపులి. చిరతపులి గ్రీకుల రాజ్యానికి పోలుస్తున్నారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటిది సింహము, 2వది ఎలుకబంటి, 3వది చిరతపులి. కనుక ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన 3వ రాజ్యం గ్రీకుల రాజ్యం. ఆ గ్రీకుల రాజ్యానికి మొదటి రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఆ యొక్క గ్రీకుల యొక్క మొదటి రాజు అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు ఎప్పుడైతే అలెగ్జాండర్ చక్రవర్తి గారు విన్నారో ఆయన ఆశ్చర్యపోయారని యూద చరిత్రకారుడు జోసిఫస్ గారు వివరించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ అలెగ్జాండర్ గారు ఆ యొక్క యూదులందరూ కూడా నా కొరకు ప్రార్థించండి అని కోరి, తర్వాత మీకు ఏం చేయమంటారు, మీకు ఏ బహుమతి ఇవ్వమంటారు నాకు చెప్పండి, నేను ఇస్తాను మీ దేవాలయానికి అన్నారట. అయితే వారు మాత్రం, అయ్యా మాకు ఏ బహుమతి వద్దు, కానీ ఒక పని చేయండి. అదేమిటంటే, మేము మా దేవుడు చెప్పినట్లుగా, మాకు పరిశుద్ధ గ్రంథం ఉన్నది, లేవీకాండ 25వ అధ్యాయంలో మా దేవుడు చెప్పారు, దాని ప్రకారంగా 6 సంవత్సరాలు మాత్రమే వ్యవసాయం చేసి పంటలు పండించుకోండి, 7వ సంవత్సరం చేయొద్దు, పంటలు పండించొద్దు అన్నారు. దీన్నే మన భాషలో సబ్బాతు సంవత్సరం, ఇంగ్లీష్లో సబాటికల్ ఇయర్ అంటున్నారు. కనుక 7వ సంవత్సరం మేము పంటలు పండించలేము, కనుక
మాకు ఏ విధమైన పన్ను వేయొద్దండి అయ్యా అని కోరారట. అలెగ్జాండర్ గారు వెంటనే ఖచ్చితంగా నేను అది చేస్తానన్నారట. ఇంకోటి అన్నారు ఆయన, మరి మీలో కొంతమంది నా సైన్యంలో కూడా నాతో జాయిన్ అయ్యి నాతో వచ్చి ఈ యొక్క జయత్ర యాత్రలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలంటే ఖచ్చితంగా మేము కూడా వస్తామని కొంతమంది యువకులు ముందుకు వచ్చారు, వెళ్ళారు. అయితే యూదులు కోరింది ఏంటంటే, అయ్యా మా యొక్క దేవుడు చెప్పినట్లుగా మేము 6 దినాలు పని చేస్తాం, 7వ దినాన్ని ఏ పని చేయకూడదు, మేము ఆరాధించుకోవాలి. దాన్ని విశ్రాంతి దినం అని చెప్తుంది బైబిల్ గ్రంథం. అయితే అలెగ్జాండర్ గారు దానికి కూడా ఒప్పుకొని దానికి ఖచ్చితంగా మీ విశ్రాంతి దినం అనగా వారంలో 7వ దినాన్ని మీకు ఏ విధమైన యుద్ధం చేయవలసిన పని లేదు, ఏ విధమైన పని చేయవలసిన పని లేదు అని వారికి ఆ విషయంలో కూడా రాయితీ ఇచ్చినట్లుగా, కన్సెషన్ ఇచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది. చూచారా ఎన్ని కార్యాలు చేశారో. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి ఒక విషయాన్ని కూడా గమనించాలా. అక్కడ నుంచి ఆయన జయత్ర యాత్ర ముగించకుండా ఇంకా ముందుకు వెళ్ళి ఆయన ఆనాటి మాదీ పారసీకుల రాజు దర్యావేషు, చరిత్రకారులు దర్యావేషు అనే వారు అనేక మంది ఉన్నారు కనుక రాజులు ఆయనకు ఒక సంఖ్య పెట్టేశారు. దర్యావేషు అంటే ఇంగ్లీష్లో డేరియస్ 3 అంటారు. దర్యావేషు 3వ దర్యావేషు. ఆయనకు 10 లక్షల సైన్యం ఉంది ఏకంగా ఆ రోజుల్లో చరిత్ర ప్రకారంగా. ఆయన్ని కూడా ఈయనకి చిన్న సైన్యం ఉన్నప్పటికీ అలెగ్జాండర్ చక్రవర్తి గారికి 10 లక్షలు ఉన్న సైన్యాన్ని ఈయన ఓడించేసి ఆ యొక్క యుద్ధంలో దర్యావేషు గారు చనిపోయారు. కనుక ఆ పెద్ద సామ్రాజ్యాన్ని కూడా ఆయన చేతబట్టారు. దానితో ఆయన తృప్తి చెందకుండా చరిత్ర చెప్పేది ఏమిటంటే, మన దేశానికి కూడా అనగా భారతదేశానికి కూడా అలెగ్జాండర్ గారు ఆయన యొక్క సైన్యం వచ్చినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఆనాటి ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు పురుషోత్తముడు. అయితే ఆంగ్లేయులు, ఇంగ్లీష్ వారు ఫోరస్ అన్నారు. పురుషోత్తముడు అని పలకటం వారికి అంతగా కుదరలేదు కనుక వారి యొక్క విధానంలో ఫోరస్ అన్నారు ఆయన్ని. పురుషోత్తముడు అనే రాజుతో అలెగ్జాండర్ గారు ఆయన సైన్యం ఎంతో వీరోచితంగా యుద్ధం చేశారు, పోరాడారు. యుద్ధంలో పురుషోత్తముడు ఓడిపోయాడు. కానీ ఆయన ఎంతో వీరోచితంగా ఆయన సైన్యం యుద్ధం చేశారు. దానిని గమనించిన అలెగ్జాండర్ ఎంతో ముగ్ధుడైపోయి యుద్ధంలో ఓడిపోయినప్పటికీ పురుషోత్తముడిని మెచ్చుకుని, నీవు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ ఎంతో నీవు వీరోచితంగా పోరాడావు కనుక నీ రాజ్యం నీవే ఉంచేసుకో, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అనేసి ఆయన రాజ్యాన్ని ఆయనకు విడిచిపెట్టేసి మన దేశం నుంచి మరలా వెనక ప్రయాణం అనగా తిరుగు ప్రయాణం ప్రారంభించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఆయన తిరిగి వెళ్ళిపోతూ బబులోను వెళ్ళేటప్పటికి ఆయనకి చాలా అనారోగ్యం వచ్చేసింది, చాలా జబ్బు చేసేసింది. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆయన ఎక్కువగా సారాయి త్రాగేవాడని చరిత్ర చెప్తుంది. ఆ యొక్క సారాయి త్రాగుడు వలన అక్కడ ఆయనకి చాలా అనారోగ్యం వచ్చేసి ప్రాణం పోయింది. ఆయన త్రాగుడు వలన ఆయన యొక్క మరణానికి 2-3 కారణాలు చెప్తున్నారు. దానిలో ప్రధానమైన కారణం ఆయన ఎక్కువగా త్రాగుడికి బానిస అయిపోయాడు కనుక ఆ త్రాగుడు వలనే అంత చిన్న వయసులో 32 సంవత్సరాలే ప్రాణం పోయింది. చూచారా, లోకం అంతటినీ ఆ గ్రీక్ దేశాన్ని నుంచి అనగా యూరోప్ నుంచి ఇండియా వరకు, మన దేశం వరకు మొత్తం మధ్యలో ఉన్న దేశాలన్నిటిని కూడా జయించేశాడు. ప్రాణం పోయింది. ఏమి లాభం? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మనకి? మత్తయి సువార్త 16:26 ఒకడు లోకమంతా సంపాదించుకుని తాను ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం? ప్రియ సోదరి సోదరులారా, మనం లోకమంతా సంపాదించుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత పెద్ద పదవి ఉన్నా, ప్రాణం పోయిన తర్వాత ఇక ఏది కూడా ఆ వ్యక్తికి ఉపయోగం లేదు. కనుక అలెగ్జాండర్ గారు కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. చూడండి, దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా ఏ విధంగా ముందే చెప్పించారు. దానియేలు గ్రంథం 11:4 ఈ చక్రవర్తి పేరు చెప్పబడలేదు అలెగ్జాండర్ అని, కానీ వివరాలన్నీ కూడా ఆయన గురించే ఉన్నవి. దానియేలు గ్రంథం 11:3-4 ఉన్న వివరాలు ఇక ఏ రాజుకు మనం వాటిని పోల్చి చూడాలన్నా సరే ఎవరికి కూడా అవి సరిపడవు. ఒట్టి అలెగ్జాండర్ రాజుకే సరిపోతున్నాయి. కనుక దానియేలు గ్రంథం 11:4 ఆ రాజు ఎంతో బలంగా రాజ్యం చేస్తున్న కాలంలో ఆయన చనిపోతాడు, ఆయన కుప్పకూలిపోతాడు. ఆయన రాజ్యం నలుదిశలా విడిపోతుంది అనగా 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఈ విధంగా విడిపోతుంది అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడ్డది. దానియేలు గ్రంథం 11:4 అలెగ్జాండర్ చక్రవర్తి గారు 32 సంవత్సరాలకి హఠాత్తుగా అంత చిన్న వయసులోనే ఇంకా వివాహం కూడా జరగలేదు. ఆయన ఈ యుద్ధంలోనే ఉన్నాడు. ఆయన సింహాసనం ఎక్కిన కాడి నుంచి క్రీస్తుపూర్వం 336లో ఆయన 10 సంవత్సరాల పాటు
ఇక యుద్ధంలోనే ఉన్నాడు. కనుక ఆయన యొక్క సమాజంలో అందరి ఆమోదంతో ఎవరిని కూడా వివాహం కూడా చేసుకోలేదు. అయితే ఆయన జీవితం అంతా కూడా సుఖపడ్డది ఏమీ లేదు, అంతా కూడా యుద్ధాలే. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఈ విస్తారమైన పెద్ద సామ్రాజ్యం ఐరోపా నుంచి ఇండియా వరకు, మన దేశం వరకు ఉన్న దాన్ని ఆయన యొక్క సైన్యాధ్యక్షులు 4 ఉన్నారు ఆయనకి. వారు ఆయన యొక్క స్నేహితులే చిన్నప్పుడు. ఆ 4 కూడా ఈ సామ్రాజ్యాన్ని మనలో మనం కొట్లాడటం ఎందుకు, దీనిని మనం 4 ముక్కల కింద విభజించుకుందాం అనేసి ఆ 4 సైన్యాధ్యక్షులు కూడా ఈ పెద్ద సామ్రాజ్యాన్ని 4 ముక్కలుగా విడదీసేసుకున్నారు, పంచేసుకున్నారు. ఈ విషయాన్ని దానియేలు ప్రవక్త గారు అలెగ్జాండర్ పుట్టకముందే 200 సంవత్సరాల ముందుగానే ప్రవచనం చెప్పేశారు. దానియేలు గ్రంథం 11:4 చూచారా, 4 ముక్కలుగా విడిపోతుంది. ఇంకొక విషయం కూడా చెప్పారు దానియేలు గ్రంథం 11:4 తన రాజ్యం ఇక తనకు చెందిన వారు ఎవ్వరికి కూడా ఉండదు, తన వంశానికి ఉండదు, తన యొక్క రాజ్యానికి ఇక అది చెందదు అన్నారు. కనుక ఈయన రాజ్యాన్ని తీసుకోవటానికి ఎవ్వరు కూడా లేరు. ఈయన రాజ్యాన్ని తీసుకోవటానికి తమ్ముడు లేడు, అన్న లేడు, కొడుకులు లేరు. కనుక ఈ రాజ్యాన్ని సైన్యాధ్యక్షులు పనిచేసుకున్నారు 4 ముక్కల కింద. చూచారా, దేవుడు ఎంతగా వివరాలు చెప్పారు. దానియేలు గ్రంథం 11:3-4 ముఖ్యంగా 4వ వచనంలో ఆ యొక్క తన వంశానికి చెందదు, ఇక ఎవరికి చెందదు అన్నారు. ఈ విధంగా అలెగ్జాండర్ చక్రవర్తి రాజ్యం పతనమైపోయింది. చూచారా, ఎంత యుద్ధాలు చేసినా ఆ యుద్ధంలోనే మరణించాడు. ప్రకటన గ్రంథం 13:10 గమనించినట్లయితే ఎవరైతే ఒక ఆయుధంతో ఇతరులను సంహరిస్తారో, ఆయుధంతో వారు ముందుకు వెళ్తారో, ఒక రోజున ఆ వ్యక్తి కూడా ఆయుధంతోనే హతమైపోతారు. కనుక అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంతోమందిని ఆయన మట్టు పెట్టేశాడు ఆ దినాల్లో. ప్రియ సోదరి సోదరులారా, మనము కొన్ని పోలికలు చూద్దాం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించారు, యువకుడు. ఆయన మరణించారు. అలెగ్జాండర్ గారు 32 సంవత్సరాలు జీవించారు. ఇద్దరికి ఒకసారి పోలికలు చూసినట్లయితే యేసు ప్రభు వారు మనందరి రక్షణ కొరకు ఆయన శిలువ మీద మరణించారు. అలెగ్జాండర్ గారు అనేక మందిని ఆయన అధికార దాహం కొరకు, ఆయన పదవి కొరకు, అధికారం కొరకు వేల మందిని, వేల కొలది యువకుల్ని యుద్ధాల్లో ఆయన హతం చేసేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఆయన జీవించినప్పుడు చనిపోయిన వారిని సహితం లేపారు. అలెగ్జాండర్ గారు అనేక మందిని చంపేశారు. ప్రియ సోదరి సోదరులారా, మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేంటంటే యేసు ప్రభు వారు అనేక మందికి నిత్య జీవాన్ని ప్రసాదించారు. అయితే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మందిని, కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, చేతులు లేని వారికి చేతులు, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత, ఆయన స్వస్థత కార్యాలు చేశారు. అలెగ్జాండర్ గారు ఆయన యుద్ధం ద్వారా అనేక వేల మంది ఆ యుద్ధాల్లో కాళ్ళు, చేతులు, కళ్ళు కోల్పోయి వారు జీవితకాలం అంగవైకల్యం పొందేశారు. దాంతోపాటు వారి యొక్క కుటుంబాలు జీవితకాలం అంతా కూడా ఎంతో శోకంలో నిండిపోయారు. కారణం వారి యొక్క కుమారులు యుద్ధంలో చనిపోయారు. అలెగ్జాండర్ గారి యుద్ధంలో. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మంది పురుషులు, స్త్రీల్ని పిల్లల్ని లెక్క పెట్టలేదు. వారందరూ లెక్క పెడితే కనీసం 20,000 మంది పైనే ఉంటారని బైబిల్ పండితులు అంటున్నారు. అంతమందిని ఆయన అద్భుత రీతిగా ఆహారం పెట్టారు. అలెగ్జాండర్ గారు ఆయన అనేక ప్రాంతాల్లో, ఉదాహరణకు తూరు పట్టణాన్ని ముట్టడి వేసేసి 7 నెలలు వారికి ఆహారం లేకుండా, మంచినీళ్ళు లేకుండా అనేక మంది ఆకలి చావులు, అనేక ప్రాంతాలు అదే జరిగింది. ఆయన ముట్టడి వేసేయటం, వారికి ఏ విధమైన ఆహారం అందకుండా చేసేస్తే అనేక మంది ఆకలి చావులతో చనిపోయారు. అలెగ్జాండర్ గారి వలన, యేసు ప్రభు వలన వారందరూ కూడా ఆహారం భుజించారు. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికి, రక్షణ భాగ్యం ఇవ్వటానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని శిలువ మీద కార్చారు. ప్రకటన గ్రంథం 7:13-14 వారందరూ కూడా ఆయన రక్తంలో వారి వస్త్రాలు వదుక్కొని తెల్లగా చేసుకుని పరలోకంలో ఉన్నారు. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ గారు ఆయన యొక్క అధికార దాహం కొరకు, ఆయన పదవి కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు అనేక వేల మంది రక్తాన్ని చిందించేశారు, యువకుల రక్తాన్ని. ప్రియ సోదరి సోదరులారా, అలెగ్జాండర్ ద గ్రేట్ గారు చనిపోవటానికి మూల కారణం సారాయి ఎక్కువ తాగేయటం వల్ల అని చాలామంది చరిత్రకారులు అంటున్నారు. యేసు ప్రభు వారిని శిలువ మీద
ఆయన్ని సిలువ వేసేస్తుంటే ఆ యొక్క సిలువ వేదన బాధ తట్టుకోలేకుండా ఉంటారని కాస్త చిరక, అంటే అది కూడా ఒక రకమైన సారా ఆ రోజుల్లో, ఆ యొక్క చిరకనిచ్చారు ఆయనకి, సారాని. ఆయన త్రాగలేదు దాన్ని. చూడండి, ఈ యొక్క అలెగ్జాండర్ గారు దాన్ని త్రాగి 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 ఆయన యొక్క సారా త్రాగుడు వలన చనిపోయాడు. ఆయన యువకుడే 32 సంవత్సరాలకి. అయితే యేసు ప్రభువారు లేచినప్పుడు అనేక మందిని ఆయన మరలా సజీవులుగా లేవనెత్తినట్లుగా మత్తయి 27 అధ్యాయం 52, 53 వచనాల్లో మనం చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, అలెగ్జాండర్ గారు ఈ విధంగా అనేక మందిని హతం చేసేశారు. ఆయన చనిపోకముందు ఆయనకు నమ్మకస్తులుగా ఉన్న సేవకులకు, ఆ సైనికులకు, అధికారులకు ఒక సూచన చేశారంట. నేను ఇక చనిపోతాను, చనిపోయినప్పుడు నా యొక్క శవాన్ని ఆ యొక్క పెట్టెలో పెట్టి నా 2 చేతులు కూడా బయట పెట్టేయండి. నేను ఇంతవరకు కొల్లగొట్టి తెచ్చిన ఆ యొక్క బంగారం కాసులు, వజ్రాలు, రత్నాలు అవన్నీ కూడా చల్లుకుంటూ వెళ్ళండి నా యొక్క సమాధి పెట్టి ముందు. వాటిని రోడ్డు మీదే పడేసేయండి. కారణం అందరికీ కూడా ఒక వర్తమానం అందాల. అదేమిటంటే ఈ యొక్క లోకమంతటినీ కూడా ఆయన సంపాదించినప్పటికీ వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళటం లేదు, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు అనే వర్తమానం అందరికీ అందాల అన్నట్లుగా నా 2 చేతులు కూడా ఆ సమాధి పెట్టెలో బయట పెట్టి తీసుకెళ్ళి నన్ను సమాధి చేయండి అని చెప్పాడంట. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. మనం కూడా ఈ లోకంలో ఎన్నో విషయాల్లో ప్రోకలాడుతున్నాం. మనం చనిపోయినప్పుడు దేన్నైనా తీసుకువెళ్ళగలమా? ఈ లోకం నుంచి దేనిని తీసుకువెళ్ళలేము. మనకు చరిత్ర ఏం చెప్తుందంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ క్రీస్తుపూర్వం 323వ సంవత్సరంలో జూన్ నెలలో మొదటి వారంలో ఆయన చనిపోయినట్లుగా చరిత్ర చెప్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ విషయాన్ని గుర్తించి ప్రభు రెండో రాకడ అతి సమీపంలో ఉన్నది కనుక ఈ లోకంలో మనం ఎంత ప్రోకలాడినప్పటికీ, ఈ లోకంలో మనం సంపాదించుకున్నది ఏది కూడా శాశ్వతం కాదు. ఈనాడు ఆ టర్కీ దేశంలో ఇస్తంబుల్లో ఒక పెద్ద మార్బల్ అంటే చలువరాతితో అలెగ్జాండర్ గారి యొక్క విగ్రహాన్ని కట్టించారు. ఆయన యొక్క సానుభూతి పరులు. ఇది విగ్రహమే మిగిలింది కానీ ఆయన మట్టి అయిపోయాడు. అనగా లోకమంతా మనం సంపాదించుకున్నప్పటికీ మనం ప్రాణం పోతే దానికి ఏ విధమైన ఉపయోగం లేదు, మనం కూడా మట్టి అయిపోతాం. అయితే ప్రభు నమ్ముకున్నట్లయితే, ఆయన చెప్పినట్లుగా జీవించినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని మరలా చనిపోయి మట్టి అయిపోయినప్పటికీ మహిమ శరీరం వేస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో జరుగుతున్న ప్రతి యుద్ధం కూడా దేవుడు ముందుగానే ఈ యొక్క ప్రాముఖ్యమైన యుద్ధాల గురించి కూడా ముందుగానే చెప్పారు. అదే విషయాన్ని కడవరకాల చివరి దినాల్లో రెండవ రాకడ ముందు కూడా భయంకరమైన యుద్ధాలు వస్తాయంటున్నారు. అవి జరుగుతున్నవి. కనుక ఈ సూచనను గుర్తించి మనం కూడా ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మనము వాక్యపు వెలుగులో 10 ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. ఆయనకి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. అలా చేసినట్లయితే ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనకు నిత్యరాజ్యం ఇస్తారు. యుగ యుగాలు కూడా ఆయనతో పాటు మనం పరలోకంలో జీవిస్తాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 7వ వర్తమానాన్ని ముగిస్తాను. 7వ ఎపిసోడ్ని. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు యుద్ధాల గురించి, రెండవ రాకడ గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఈ వివరాలు తెలుసుకునే కృప దయచేస్తున్నారు. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవర కాలంలో జీవిస్తూ మీరు త్వరలో వచ్చినప్పుడు ఆ ఎత్తబడే జనాంగంలో ఉండేలాగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా ఈ పరిచర్యలో సహకరించండి. వివరాలు కావాల్సినట్లయితే తెర మీద వచ్చిన నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. వచ్చే ఎపిసోడ్లో 8వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.